నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. బాధితయుతమైన పదవిలో ఉండి ఇప్పుడు ఆయన చేసిన పని రాష్ట్రమంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరో కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటెలిజెన్స్ నిఘా ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభుత్వానికి కొమ్ము కాసిన ఎవరైతే అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళని అణిచివేస్తూ వాళ్ళపై అన్యాయంగా కేసులు బనాయించి అరెస్టులు చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాక ఆయన ఏపీఎస్సీలో కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రభుత్వం మారాక సినీ నటి కాదంబరి జత్వాన్ని వేధించిన కేసులో కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి వైసీపీ ఇది అక్రమ అరెస్టు అంటుండగా, ఇక ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఈ తప్పు నేను చేయలేదు అని చెప్పి కోర్టులో ఆయన తరపు ఆయనే వాదనలు వినిపించుకున్నారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గౌర్ని, మన వీక్షకులకు కూడా. సార్, ఎట్టకేలకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల ముందు కూడా మనం చూసాం, ఆయన వైసీపీ పార్టీ అని బయటికి చెప్పుకోకపోయినా కూడా తెర వెనుకుండి మొత్తం దగ్గరుండి నడిపించింది ఆయనే అని చెప్పి, సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఒక పార్టీకి కొమ్ము కాసి ఆయన పనిచేయడంతోనే ఎన్నికల కమిషన్ కూడా ఆయన్ని బదిలీ చేయడం జరిగింది. సో ఎట్టకేలకు మరి సినీ నటి జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ అయితే చేశారు. కానీ ఆయన నేను ఈ తప్పు చేయలేదు అని ఆయన చెప్తున్నారు. సో నిజంగానే ఆయన ఈ తప్పు చేయలేదు అంటారా? అంటే ఇది ఒక్కటే కాదు, ఆయనపై ఇంకా చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సో వరుసగా ఆ కేసులు కూడా ఏమన్నా ఈయనపైన పెట్టే అవకాశం ఉంటుందంటారా? ఎలా ఉండబోతుందంటారు? ఏం జరగబోతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్ ఒక పిఎస్ఆర్ ఆంజనేయులే కాదు కదమ్మా, అనేక మంది ఉన్నారు. డీజీ క్యాడర్ అధికారులు కూడా అనేక మంది ఉన్నారు. ఎవరి మీద రాని ఎక్కువ వివాదాలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద వస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అనేక అంశాల్లో ఆయన వివాదాస్పదుడిగా మారాడు. చాలా ప్రచారం అంటే వివాదాలు చుట్టుముట్టినాయి. ఆయనకి ఇవన్నీ ఏమి కొత్త కాదు. ఆయన వాటన్నిటినీ దాటుకుంటూ రాగబట్టే ఇవాళ సిఐడి డీజీగా ఉండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తను ఒక నాయకుడిలాగా మెలిగాడు తప్ప, నేను భారత సర్వీసులకి సంబంధించిన ఒక ఆఫీసర్ని, నేను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని అనుకోలేదు. ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తర్వాత ఈవెన్ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో ప్రముఖమైన ఎమ్మెల్యేస్తోనూ మాజీ మంత్రులతోనూ కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి ఒక నాయకుడు మాట్లాడినట్టుగా, ఏంటి మీరు ఈ ఫోన్లో ఫలానా వ్యక్తితో ఎలా మాట్లాడారు, ఫలానా వ్యక్తితో అలా మాట్లాడారు, మీకు అవసరమా ఇవన్నీ అని బెదిరింపు ధోరణిలోనూ, లేదు ఒకవేళ కనుక నాతో ఉన్న పరిచయం దృష్ట్యా మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను ముఖ్యమంత్రి గారితో చెప్పి మీకు సర్దుబాటు చేసేవాడిని కదా, మీకు ఉన్న విభేదాలు ఏమైనా ఉంటే అనే లెవెల్లో ఆయన పార్టీలో అంతర్గతంగా సీనియర్ లీడర్లను కూడా బెదిరించగలిగాడంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆయన పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఎవరెవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడిగాడు ఆయన. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకి పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. కానీ నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్గా నువ్వు ఎంతవరకు ఉండాలి? ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసినా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకి ఆయన స్వయంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కావాల్సింది ఉంటే నీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళు, లేదా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళు, అంతవరకే. ఒక పార్టీ నేతలు ఇలాంటి అంతర్గత సర్దుబాట్లలో రాయబారాలు నడుపుతారు. అలా కూడా చేశాడు. అలాగే ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఒక లేడీ ఒక వివాహ సంబంధమైనటువంటి ఒక విభేదాలకు సంబంధించి ఆయన దగ్గర ఫిర్యాదు చేయటానికి వచ్చినప్పుడు ఆమె పట్ల కూడా ఆయన అనుచితంగా వ్యవహరించి ఆమెని హనీ ట్రాప్ చేశాడని అందులో కూడా చాలా వివాదం నడిచింది. అప్పుడు వంశీకి ఆ బంధువు వంశీ కూడా ఇతని మీద సవాళ్ళు ఇసిరాడు. వంశీ మీద ఈయన కూడా ఇసిరాడు. తర్వాత ఎస్పీగా ఉన్నప్పుడు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మీద కూడా విపరీతమైన దౌర్జన్యం దాడులు కూడా చేశాడు. చాలామంది మీద దాడి చేశాడని కూడా చెప్తున్నారు. చాలా ప్రముఖమైన తెలుగుదేశం నాయకుల మీద కూడా దాడులు చేశాడు. అలా ఆయన ఎన్నో వివాదాలకి ఆజ్యుడయ్యాడు. తర్వాత ఏపీఎస్సీలో అంతకుముందు ఉదయ్ భాస్కర్ అని తెలుగుదేశం చైర్మన్గా పెడితే ఆయన్ని విధి నిర్వహణకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడి ఆయన్ని బెదిరించి ఆయన రిజైన్ చేసేటట్టు చేసి, తర్వాత సవాంగ్ చైర్మన్గా ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా దాదాపు 150 నుంచి గ్రూప్ 1 పోస్టింగుల్లో 200 కోట్ల వరకు కూడా
చాలా డబ్బు సంపాదించాడని కూడా విమర్శలు ఉన్నాయి. అట్లా ప్రతి అంశంలోనూ, తర్వాత అచ్చెన్నాయుడిని వేధించడంలోనూ, తర్వాత తెలుగుదేశం నాయకుల్ని అరెస్టులు చేయించడంలో, అలాగే ఇప్పుడు ఈ వివాదాలన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం దిగిపోయినా కూడా ఈయన్ని జత్వానీ కేసులో, అంతేందుకు రఘురామ కేసులో కూడా ఈయనే సూత్రధారని రఘురామరాజు గారు చెప్తున్నాడు. అతన్ని సునీల్కి డైరెక్షన్లు ఇచ్చింది, ఎలా అరెస్ట్ చేసి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత ఎలా టార్చర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా తనే ప్లాన్ చేశాడని చెప్తున్నారు. అట్లా ఒక రకంగా తర్వాత ఉద్యోగస్తుల సంబంధించి సూర్యనారాయణ గారిని అప్పుడు పిఎఫ్ డబ్బులన్నీ తీసేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆయన అసోసియేషన్ల తరపున వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేస్తే అతన్ని పటమట పోలీస్ స్టేషన్కి పిలిపించి విశాల్ గున్ని ఫోన్లో నుంచి ఈయన మాట్లాడి, అంటే దానికి సంబంధించిన రికార్డు అవ్వకుండా ఇతను మాట్లాడి నిన్ను లేపేస్తానని కూడా బెదిరించాడని సూర్యనారాయణ ఎంత షేక్ అయిపోయాడు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులకి ఇలా ప్రాణహాని కలిగించే అంత బెదిరింపులు ఎప్పుడు రావు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాల ప్రయోజనాల కోసం పోరాడతారు, అది కూడా ప్రభుత్వాలతో చర్చిస్తారు, ఉపసంఘం మంత్రులతో మాట్లాడతారు. అంతే తప్ప ప్రభుత్వాలని వాళ్ళేమి ఛాలెంజ్ చేసి మంత్రుల్ని చంపుతామని బెదిరించరు కదా. వాళ్ళ పిఎఫ్ ఆయన కూడా ఒక ఉద్యోగిగా ఉండి ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన పెద్ద డీజీ క్యాడర్లో ఉన్నా కూడా ఎంప్లాయీస్ పిఎఫ్ పోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. రేపు పిల్లల పెళ్ళిళ్ళలో చదువుల కోసం లోన్ కోసం వెళ్తే పిఎఫ్ అమౌంట్లు లేకపోతే వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు, ఆ అవసరాలు ఆగుతాయా? అలా కూడా లేకుండా సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడంటే, మీరన్నట్టు ఇప్పుడు మీరు ఏవైతే ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయో ఆయన మీద, వీటన్నిటిపైన కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆ కేసులు కూడా మరి ఈయనపై త్వరలో ఉండబోతాయేమో. ఇదిలా ఉంటే ఆయన మరి నిన్న కోర్టులో ఈరోజు ఉదయం కూడా జడ్జి గారి ముందు ఆయనకు వాదనలు వినిపించుకున్నారని, అసలు జత్వానీ కేసులో స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, నా ప్రమేయం ఏం లేదు, అయినా కూడా నన్ను కావాలని అరెస్ట్ చేశారని ఆయన చెప్తున్నారు. సో మొత్తానికి విశాల్ గున్ని వాంగ్మూలం ద్వారానే ఈయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఏమంటున్నారంటే విశాల్ గున్నిని అంటే నిన్ను కేసుల నుంచి ప్రొటెక్ట్ చేస్తాము, నిన్ను కాపాడదామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే అతను అప్రూవర్గా మారాడు, లేదంటే ఆయనకు అప్రూవర్గా మారడం ఇష్టం లేదు అంటున్నాడు. కానీ అంటే ఇక్కడ విశాల్ గున్ని ఏదో తప్పు చేశాడు అంటే ఆ తప్పు వెనక ఈయన కూడా ఉన్నాడని, అంటే నేను తప్పు చేయలేదు అంటూనే ఈ మాట అంటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విశాల్ గున్ని ఈయనకన్నా జూనియర్, ఇంకా సర్వీస్ ఉంది. ఈయన రాటు తేలిపోయాడు, ఆర్థికంగాను బీసిపోయాడు. తర్వాత సర్వీస్కి కూడా డీజీ క్యాడర్ అంటే ఇక రిటైర్మెంట్కి దగ్గరికి వస్తున్నట్టే. విశాల్ గున్ని తను సర్వీస్ని ఈయన కోసం చేసిన పనులకి అతనికి ట్రాన్స్ఫర్ అయింది వైజాగ్. కానీ అతన్ని ట్రాన్స్ఫర్ అయితే రిలీవ్ చేయకుండా నువ్వు వెళ్ళి జత్వానీని అరెస్ట్ చేసి ఆ కేసు అయిన తర్వాత మాత్రమే నిన్ను ఇక్కడ రిలీవ్ చేస్తామని ఒక రకంగా ఆయన మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు. అతను కూడా జూనియర్ ఆఫీసర్ కావచ్చు కానీ ఐపీఎస్ ఆఫీసరు, తను ట్రాన్స్ఫర్ కూడా ఆపి ఇలాంటి అక్రమమైన పనులు చేయించాడంటే మరి అతను ఎందుకు చెబుతాడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు మా డీజీ గారు చేయమంటే నేను చేశానని. తను ఇప్పుడు ఇంకా చాలా సర్వీస్ తను కంటిన్యూ అవ్వాలి డిపార్ట్మెంట్లో, కాబట్టి వాస్తవాలు చెప్తాడు. ఈయన వాదించుకోవచ్చు, కానీ తర్వాత అక్రమంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటానికి పై అధికారుల అనుమతి లేకుండా ముందే కేసు ఇక్కడ బుక్ కాకుండానే టిక్కెట్లు కూడా బుక్ చేయించి పంపించారంటే వీళ్ళ ఉన్నతాధికారుల ప్రమేయం లేదని ఎట్లా చెప్పగలుగుతారు? అది కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నువ్వు ఓరల్గా ఏదైనా మాట్లాడవచ్చు, ఎందుకంటే నువ్వు మాటకారివి, ధైర్యస్తుడివి, ఏదైనా జడ్జి. కానీ జడ్జెస్ కూడా వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఎంత అనేక ఈవెన్ సవాంగ్ను కూడా పిలిపించి హైకోర్టులో నిలబెట్టించారు వాళ్ళు చేసిన తప్పులకి. కాబట్టి జడ్జిలు అంత వీళ్ళు చేసిన పనులు ఎంతవరకు చేశారో చేయలేదు అని తెలియనంత అమాయకులుగా ఉంటారని మాత్రం వాళ్ళు అనుకోకూడదు. తర్వాత జత్వానీ వాళ్ళకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కాబట్టి ముఖ్యమంత్రి మనకి ఇంత పెద్ద అసైన్మెంట్ ఇచ్చాడు, మనం ఇది చేసేస్తే మనకి భుజకీర్తులు వస్తాయని ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చి అంత హెరాస్మెంట్ చేస్తే అవన్నీ కూడా ప్రూఫ్స్ లేకుండా ఎందుకుంటాయి? ఇంతమంది పోలీస్ అధికారులు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ బొంబాయి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తర్వాత ఈయన అక్కడ బొంబాయి ఆఫీసర్స్తో పోలీసులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎన్ని టెలిఫోనిక్ టాక్స్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా బేసిక్గా. సో
సో సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది, ఆయన సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసింది. ఇప్పుడు అయినా కూడా వ్యవస్థలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అసలు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో అసలు వ్యవస్థలను వాడుకున్నది ఎవరు అంటే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా ఈవెన్ పార్టీ నాయకుడి కన్నా, కార్యకర్త కన్నా, ఈవెన్ అధ్యక్షుడి కన్నా కూడా ఈయనే ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వింటుంటే. సో ఈయన చూసైనా, ఈయన అరెస్ట్ తర్వాత అయినా ముందు రాబోయే తరం ఫ్యూచర్ ఆఫీసర్స్ నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఎందుకు గమనించరు? ఇవాళ విషయాలు గున్నయే ఆయన డైరెక్ట్ విక్టిము, వెళ్ళి చేశాడు చేయమంటే, కానీ తర్వాత జరిగిన పరిణామాలకు ఆయన నిజాలు చెప్పాల్సి వచ్చింది కదా. ఇంకోసారి విషయాల గురించి ఇంకొక అధికారో ఈయనో కూడా అదే పని చేయమంటే చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. మీరు రిటర్న్గా ఇవ్వండి అంతే కదా, మీరు ఓరల్గా చెప్తే చేయను అంటాడు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ లబ్ధి పొందటం కోసం వాళ్ళ కెరియర్ని, వాళ్ళ జీవితాలని, భవిష్యత్తుని పణంగా పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇప్పుడు నిన్న మనం చూసాము, బెంగళూరులో కూడా ఒక డీజీ కూడా హత్యకు కూడా గురయ్యాడు. ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులే చూసుకుంటారు తప్ప ఇక వాళ్ళ ప్రాణానికి ఏం జరుగుతుంది, కెరీర్కి ఏం జరుగుతుందని చూసుకోరు. అట్లా కానీ చిన్న అధికారులు, ఎస్పీ అధికారులు, డిఐజీ లెవెల్లో వాళ్ళు ఇంకా డీజీ క్యాడర్ చేరడానికి ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది. అందుకని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. కానీ పై అధికారి చెప్పాడు కదా అనే ఒక ధైర్యంతో, అందులో విశాల్ గున్ని తప్పు లేదని కాదు, విశాల్ గున్ని కూడా ఏమనుకున్నా అంటే ఒక 35 ఏళ్ల పాటు ప్రమోషన్కి రావాల్సి ఉంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఆ పని చేస్తేనే ప్రమోషన్ ఇస్తా ఉన్నారు. అదొకటి. రెండోది రిలీవ్ కూడా చేయట్లా. అది చేసి వస్తే తప్ప నిన్ను రిలీవ్ చేయమంటున్నారు. అట్లా ఎవరో కండిషన్ పెట్టరు. పని ఏమన్నా లీగల్గా ఆమోదమైన పనే, ఇల్లీగల్ పని. ఎక్కడో అమ్మాయి మీద అక్రమ కేసులు పెట్టాలి తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పై అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చే కూడా చేస్తారు. కానీ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాస్తవాలు కూడా చెప్పేస్తారు. వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఇప్పుడు ఈయన కూడా ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి పిలిపించి చెప్పబట్టే కదా చేశాడు. కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుల్లో కూడా ఈయన పాత్ర ఉంది. తర్వాత రఘురామరాజు గారి విషయంలో ఉన్నాయి. దేంట్లో లేదు, ప్రతి అంశంలోనూ ఆయన ఒక సిఐడి విభాగం అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా పనిచేస్తూ వాళ్ళకి అలర్ట్లు ఇవ్వాలి తప్ప ఒక కార్యకర్తలాగా అవన్నీ భుజాన వేసుకుని ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించడం, ఉద్యోగ సంఘాల నాయకుల్ని బెదిరించడం, ఎవరో ఇండస్ట్రియలిస్టుల మీద కేసు వేసిందని చెప్పి బొంబాయిలో ఉన్న ఒక సినిమా నటిని తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నిజంగా నువ్వు కూడా ఒక ఫ్యాక్షన్లో నాయకుడిలాగా వ్యవహరించదలుచుకుంటే పులివెందుల పక్కన ఉండే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా. ఇప్పుడు అంత హుషారుగా ఉంటే తను కూడా, లేకపోతే ఒక ఎంపీగా పోటీ చేయొచ్చు. అవినాష్ రెడ్డి నియోజకవర్గం పక్కన తను కూడా బలం పెంచుకుని అక్కడ నుంచి చేయొచ్చు. అంతేగాని ఈ డీజీ క్యాడర్లో అధికారిగా ఉండి నీకు ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేసి ఇతరులకి రాజకీయ ప్రయోజనం కల్పించడానికి చేసినందుకు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నువ్వు జడ్జి గారి ముందు నేను నిన్న పార్టీగా వాదించుకోవచ్చు, కానీ రికార్డెడ్గా ఉన్న వాస్తవాలన్నీ కూడా కోరిలేట్ అవుతాయి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా అక్కడ చూసుకోవాలి. నువ్వు జడ్జి గారి ముందు నేను బాగా మాటకారిని కాబట్టి ఎంత బ్రహ్మాండంగా ఆరేటర్ స్కిల్స్ అన్నీ ఉపయోగిస్తానంటే ప్రాసిక్యూషన్ కూడా పెడుతుంది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఆ టైంలో నువ్వు బొంబాయి అధికారులతో, పోలీస్ అధికారులతో మాట్లాడాల్సిన అదే టైం కలుస్తుంది కదా అక్కడ. నీకు ఆయనకి ఏం పని అని అడుగుతారు. అవసరమైతే ఫోన్ రికార్డులు కూడా తీయగలిగే టెక్నాలజీ ఉంది. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఎంత అధికారం అనుభవించాడో అంత మూల్యం ఇప్పుడు ప్రభుత్వంలో చెల్లించాల్సి వస్తుంది. ఎవరికైనా, ఆయననే కాదు, ఏ అధికారి అయినా అక్రమంగా గనక లేకపోతే అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వాల స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రాపకం పొందటం కోసం ఇలాంటి అకృత్యాలు చేస్తే వాళ్ళు తప్పుకుంటారు. గతంలో ఐపీఎస్లో, ఐఏఎస్లో జైళ్ళకి వెళ్ళలేదా రాజశేఖర రెడ్డి గారి టైంలో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐపీఎస్లు కూడా వెళ్ళటం మొదలైంది. ఇది పరంపర జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.